చూడండి మట్టిలో పసుపు చూడండి ఎలా ఉంది పచ్చగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివకృష్ణ. ఈరోజు అంటే ఇప్పటివరకు ట్రైబల్ విలేజ్ అయితే చాలా వరకు మీకు చూపించాను. అదే ట్రైబల్ విలేజ్ దాటుకుంటూ అంటే కొత్త ప్లేస్ ఏదైనా చూపిద్దానే ఉద్దేశంతో ఈరోజు ఏంటది లొద్దా వాటర్ ఫాల్స్. అంటే మన గతంలో కొద్దిగా అంటే లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా ప్రాచుర్యం అయితే పొందింది, అంటే కొద్దిగా అందరి నోట అయితే వినిపించింది. అయితే చాలామంది పర్యాటకులు నడుచుకొని వచ్చేసి చాలా ఇబ్బందులు పడేవారు. అయితే ఎవరో ఒక వ్యక్తి అయితే అక్కడ జారిపడి చనిపోయాడు లాస్ట్ ఇయర్ అయితే. అప్పటి నుంచి మళ్ళీ ఈ ప్రాంతానికి అయితే ఎవరో రావట్లేదు, భయపడిపోయారు, చాలా వరకు భయపడ్డారు. ఈరోజు అయితే మనకి నంద నుంచి సుమారుగా ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 3 km అయితే బైక్ మీద వచ్చేసి బైక్లు అయితే కొద్దిగా రోడ్డు పైన పెట్టేశాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పంట పొలాలు మీకు కనిపిస్తున్న ఎదురుగా వెనక్కి కనిపిస్తున్న కొండలన్నీ దాటుకుంటూ ఒక 8 km అయితే దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఒక 3 km అయితే నడుచుకొని వచ్చేసాము. ఆ కొండ దాటాలని కొద్దిగా భయం వేస్తుందని చెప్పి ఇక్కడ ఆగాము. ఆ కొండ దాటాక లొద్ద వాటర్ ఫాల్స్, లొద్ద విలేజ్తో పాటు వాటర్ ఫాల్స్ కూడా అక్కడ ఉంటుందంట. అదంతా మీకు చూపించి ఈరోజు మళ్ళీ అయితే రిటర్న్ అవుతాము. మన జర్నీలో ఫస్ట్ విలేజ్ ఇది డెప్పరాయి వలస, సాలూరు మండలం, కొడం పంచాయతీ పరిధిలో వస్తుంది. ఇక్కడ 3 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ అవని, అలాగే కరెంటు విద్యుత్ సంబంధించిన వీళ్ళు సొంతంగా అయితే చేసుకున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఇక్కడ సుమారుగా ఒక 12 మంది వరకు ప్రజలైతే నివసిస్తున్నారు. రోడ్డు సౌకర్యం అయితే లేదు. ఇక్కడ నుంచి వాళ్ళు మన కుటియా వెళ్ళే మార్గం నుంచి నడుచుకుంటూ అయితే ఇక్కడ గ్రామానికి అయితే వీళ్ళు రావాల్సి ఉంటుంది. కొండలు ఎక్కేస్తున్నాం ఆల్రెడీ. లొద్దా విలేజ్ కూడా ఇటువైపే ఉందంట. చూడండి, ముందు 2 వెళ్తున్నారు. ఫుడ్ కూడా అక్కడే అరేంజ్ చేసుకున్నాం. ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేయాలి. మేము వచ్చే దారిలో ఇదైతే ఫస్ట్ రెస్ట్. ఇప్పటికి ఒక 1 hour జర్నీ అయితే అయిపోయింది. మాతో పాటు నంద గ్రామానికి చెందిన రామకృష్ణ, అలాగే ముందు చూపించిన విలేజ్లో ఒక అబ్బాయి రమ్మంటే వచ్చాడు, ఆయన తెలుసంట. వాళ్ళకైతే అలసట్లేదు, మాకైతే తీరిపోతుంది. ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకున్నాం. నాకు తెలిసి ఇంకో 1 hour అయితే జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. మీకు కనిపిస్తున్న విలేజ్ పేరు లొద్దా, సాలూరు మండలం, అలాగే కొదం పంచాయతీ పరిధిలో వస్తుంది. లొద్దాకి అంత పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండడం, లొద్దా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రాముఖ్యంగా అందరూ అంటారు. మీకు చూడండి, ఎదురుగా కనిపిస్తున్న కొండలు, ఇంకా కొండల పైన కూడా రోడ్లు అయితే మీకు రెడ్గా కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా విలేజెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. వాళ్ళు ఎలా నివసిస్తున్నారు అంటే అర్థం కావట్లేదు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనం ఈ లొద్దా అయితే చేరుకున్నాం. ఈ లొద్దా అయితే మీరు చూసింది అయితే లొద్దా విలేజ్. ఇక్కడ మనకి చాలా వరకు స్లాబ్ ఇల్లు అయితే మనకి ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడా కనిపించవు. అలాగే లొద్దా ఇప్పుడు మనకి అంటే అక్కడ మన తార్ రోడ్ నుంచి ఇక్కడికైతే సుమారు ఒక 8 km అయితే దూరం ఉంటుంది. ఇక్కడికైతే ఇప్పుడు వచ్చాము. ఈ విలేజ్లో అయితే స్లాబ్ ఇల్లు అయితే ఏం లేదు. ఇక్కడ అంటే అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే మట్టితో తయారు చేసిన పెంకులు, అలాగే అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే కలపతో ఇక్కడ ఇల్లు అయితే నిర్మించుకొని ఇక్కడ గిరిజన ప్రజలు అయితే జీవనం సాగిస్తారు. ఇలాంటి ఇల్లు చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలానే కనిపిస్తాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటనీరు అంటే కొండలపై నుంచి ఓటనీరుకి ఇలాంటి పైపులు అమర్చుకొని వాటర్ ట్యాంక్ అయితే మనం ఎక్కించుకుంటాం. మన మైదాన ప్రాంతాల్లో అయితే చాలా వరకు రక్షిత మంచినీటి పథకాలు అయితే మనకి ఉంటాయి. ఇక్కడికి ఏజెన్సీల్లో అటువంటి సామాగ్రి అంటే ఐరన్ అవని, అలాగే సిమెంటు తదితర వస్తువులు ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ కట్టేందుకు వీలు లేకపోవడంతో ఇక్కడ వాటర్ ట్యాంకులు ఈ ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకొని ఇక్కడ అమర్చుకొని ఇక్కడ తాగునీటి అవసరం అయితే ఏజెన్సీలో తీర్చుకుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు మన వాటర్ బాటిల్స్ అయితే మనకు అందరికి అలవాటు అయిపోయి నిత్య సంవత్సరం వాళ్ళ జీవితకాలం ఇదే ఓటు నీళ్ళు తాగుతూ చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో. నేను అలాగే ఆరోగ్యంగా అలా ఉందామని చెప్పేసి వాటర్ అయితే తాగుతున్నాను. ఇది పసుపు చెట్టు, అది తీయండి, పసుపు తీయండి. చూడండి మట్టిలో పసుపు చూడండి ఎలా ఉంది పచ్చగా.
ఏజెన్సీలో ఎక్కువగా మనకి వీళ్ళకి కొండలపైన పండించే పంట పసుపు ఒకటి అండి. పసుపు అయితే వీళ్ళకి ప్రధానమైన పంట. పసుపు, అల్లము, అలాగే బంగాళదుంప, మొక్కజొన్న, రాగులు, సజ్జలు తదితర పంటలు అయితే వీళ్ళు ఎక్కువగా పంటేస్తారు పోడు వ్యవసాయంలో. ఇప్పుడు మనం చూస్తున్న పంటలు చూడండి, పసుపు అయితే ఎంత నేచురల్గా ఉంటుంది ఈ ఏరియాలో. మనకైతే కల్తీ, మన ఏరియాలో మైదాన ప్రాంతాల్లో కల్తీ చేసి అమ్మేస్తారు. చూడండి ఎంత నేచురల్గా ఉంది. పచ్చి పసుపు అంటారండి ఇది. క్యారెట్ దుంపలాగా ఉంది, తింటాను చిన్నది. ఎంత ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? తెలుగు రాదా? సాలూరేనా మీది? సాలూరేనా? తెలుగు రాదు. అంగన్వాడీ టీచర్ మీరు? అంగన్వాడీ టీచర్ ఏంటి తెలుగు రాదా? సాలూరు, మక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి కొండ ప్రాంతాల్లో కనిపించే సహజసిద్ధంగా కనిపించే పంట పొలాలండి ఇవి. చాలా న్యాచురల్గా చాలా అందంగా అయితే ఉన్నాయి. ఏ ఊరు తమ్ముడు? చింతామల. ఎక్కడ చదువుతున్నావు? ఎర్రసం తోలుసా? హాస్టల్లో చదువుతున్నావా నువ్వు? ఎన్నో తరగతి? ఓకే ఓకే, పదండి. పెన్షన్ ఇచ్చారా మీకు? పెన్షన్ ఒంట్లో సత్తువ, ఓపిక, ఆకలిని తట్టుకునే శక్తి మీలో ఉంటేనే ఈ లొద్దా వాటర్ ఫాల్స్కి అయితే రండి, లేకపోతే అయితే వద్దు. మేము గతంలో మీకు చెప్పినట్టుగా అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు చెప్తే నేను ఏదో సంతోషపడిపోయాను, వ్యాంగ్ వచ్చేసామని. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు గంట ఇంకా నడుస్తున్నాము. ఇంకా కొండలు ఎక్కుతూ ఇంకా ఎంత ఎక్కాలో కూడా తెలియట్లేదు. ఇంకా దగ్గర అయితే మనోడు తీసుకొస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చాము. కొండపై నడుచుకొని 10 కిలోమీటర్లు నడుచుకొని ఇప్పటికి వచ్చాము. ఇంచుమించు 3 అవర్స్ పట్టింది ఇప్పటికి. ఇంకా దగ్గర అంటున్నాడు. అయితే ఓపిక అయితే మాకు లేదు, కానీ ఎలా అయినా చూపించాలి, చూడాలి అనే ఉద్దేశంతో అయితే ఇంకా చిన్న ఓపిక అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది. అక్కడికి ఎప్పుడు వెళ్తాము, మళ్ళీ రిటర్న్ కొండ ఎప్పుడు దిగుతాము, ఇంటికి ఎప్పుడు చేరుకుంటాము కూడా అర్థం కావట్లేదు. ఇది మా పొజిషన్. నంద రామకృష్ణ దోస్తు, ఆయనకు తెలుసు. అలాగే మన ఆ కిందన ఒక విలేజ్ చూపించాను కదా, శంకర్రావు, ఆయన కూడా చూపించడానికి అయితే వచ్చారు మాతో పాటు. ఫుడ్ అయితే ఇక్కడ ఏదో అరేంజ్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో ఇక్కడ నందలో చిన్న కొద్దిగా బిర్యానీ రైస్ అయితే తెచ్చుకున్నాము. 2 అయింది. ఇంకా ఫుడ్ అయితే ఇంకా వండుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇంకా తినాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. చెట్టు చివరికి అయితే లొద్దా అయితే చేరుకున్నాం. మీకు కనిపిస్తుంది చూడండి, లొద్దా వాటర్ ఫాల్స్ అదేనండి. చివరికి లొద్దా అయితే చేరుకున్నాము. దాదాపు 2:30కి అయితే వచ్చాము. మధ్యాహ్నం 2:30, 2:45 టైంకి వచ్చాము. ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్కి 1 అవర్, అలాగే మొత్తం తినేయడం కూడా అయిపోయింది. బిర్యానీ ఉండి చికెన్ వండేసుకున్నాము. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు 4:10 అవుతుంది. దాదాపుగా లొద్దా అంటే కొద్దిగా అంటే ఇప్పుడు కోరాపుట్టు, జైపూర్ నుంచి కూడా ఈరోజు సండే, ఈరోజు చాలామంది వచ్చారు. చాలామంది అంటే ఒక 15-20 మెంబర్స్ వరకు వచ్చారు. అలాగే మరిన్ని మంచి ప్రదేశాలు, ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు ఏజెన్సీలో ఉన్నవి మాత్రమే మీకు చూపించి
మీ మీ మనసుకు ఆనందాన్ని ఇచ్చి, అలాగే నాకు కూడా అంటే నేను ఇటువంటి ప్రాంతాలు, ఇటువంటి గిరిజన గ్రామాలు పర్యటించేందుకు నాకు కూడా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మరిన్ని వీడియోలు చేస్తాను. మీకు తెలిసిన ఏ ప్లేసెస్ ఏవైతే ఉంటే నాకు కొద్దిగా అంటే మెసేజ్ చేయండి. నేను ఇంకా మంచి ప్రదేశాలు అయితే మీకు చూపిస్తాను. దయచేసి అంటే ప్రతిదీ వీడియో మొత్తం అలా కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ అంటే ప్రతి పార్టు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చేసే నా జర్నీలో ప్రతి పాయింట్ కూడా ఇంట్రెస్ట్గా అయితే మీకు చూపిస్తాను. గిరిజన గ్రామాల్లో వాళ్ళు అంటే గిరిజన ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులతో పాటు ఇటువంటి పర్యాటక ప్రాంతాలు అయితే మీకు ఇంకా మరిన్ని చూపిస్తానని అయితే నేనైతే అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.